5 minutes. ఒకసారి మీరు గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. అరడపల్లి జడ్పీహెచ్ఎస్ ఓటరన్న మేలుకో స్కిట్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ ఎరడాపల్లి మండల్ శంకరపట్నం. ఓ మామ మల్లన్న ఎట్టిపోతున్నావే? ఏందే వెళ్ళానా? నేను ఎట్టిపోతున్నాయి మా పొలంలో నీళ్లు పెట్టడానికి పోతున్నాను. సరే మరి నువ్వు ఎందుకు పిలిచినావు? ఇగో నీ కొడుకు కొమరయ్య కాలేజ్ చదువుతుంది కదా, ఎలక్షన్లు వస్తున్నవి, ఓటు హక్కు వచ్చిందా లేదా తెలుసుకుందామని. ఓ అదా, నాకేం తెలుసు, వాడికే తెలియాలి. అయినా ఓటు నాకు ఉండి నేనేం చేస్తున్నాను, వాడేం చేస్తాడు? ఓటు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అయ్యో గట్లాంటావేంది మామ, ఎన్ని ఓట్లుంటే అన్ని లోట్లు వస్తాయి. విందులు చేయవచ్చు, చిందులు వేయవచ్చు, కాసులు కళ్ళు సీసాలు రెండూ ఇద్దరు. ఎలక్షన్లు అయ్యేంత వరకు కమ్మగా తిని తాగవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే నా ఓటు. అయ్యో వెళ్ళన్నా, నీ తెలివి తెల్లారంటే ఉంది. ఎన్ని రోజులు తిరిగి తాగుతుంది? ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా మన మీదే తీస్తారు. ఏ పని కావాలన్నా మన దగ్గరే డబ్బులు తీసుకొని పని చేస్తారు. మన పొట్ట కొడతారు, వాళ్ళ పొట్ట నింపుకుంటారు. అందుకే అటువంటి వాళ్ళకు ఓటు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే. తప్పు. మాటికి తప్పు. వెయ్యకు బ్రదరు, ఓటుకు నోటు తీసుకోకు బ్రదరు. విందులు చిందులు వద్దుర బ్రదరు, కాసులు సీసలు అసలే వద్దు. చీరెలు సారెలు వద్దు సిస్టర్. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం. చైతన్యం కలిగించే నీ చేతి వజ్రాయుధం. 18 నిండిన యువతకు ఉంది ఓటు హక్కు. ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. సాదా సీదా కాదిది ఓటు, పవర్ఫుల్ది మన ఓటు. సాదా సీదా కాదిది ఓటు, పవర్ఫుల్ది మన ఓటు. పవర్లోకి రావాలంటే మన పవర్ ఏంటో చూపిద్దాం. పవర్లోకి రావాలంటే మన పవర్ ఏంటో చూపిద్దాం. ఓటింగ్ లో పాల్గొందాం, ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిద్దాం. ఓటింగ్ లో పాల్గొందాం, ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిద్దాం. పేరుకుపోయిన అవినీతి చెదలు అంతమొందేటట్టు, అభివృద్ధి కోరే ఆలోచనతో ఓటుతోని కొట్టు. నీతి నిజాయితీకి పట్టం కట్టు, అవినీతిని పాతర పెట్టు. నీతి నిజాయితీకి పట్టం కట్టు, అవినీతిని పాతర పెట్టు. దానికై వెయ్యరాని తొలిపెట్టు. ఈ సమాజాన్ని ఓటు ముద్రతో నిద్రలేప మొదలు. మంచి నేతనే గెలిపించుటకు నువ్వే కథ మొదలు. బుల్లెట్ లాంటి ఓటును బ్రదరు, బ్యాలెట్ పైన వెయ్యర బ్రదరు. బుల్లెట్ లాంటి ఓటును బ్రదరు, బ్యాలెట్ పైన వెయ్యర బ్రదరు. ఓటింగ్ లో పాల్గొనే యువత మన దేశానికి తేవాలి ఘనత. ఓటింగ్ లో పాల్గొనే యువత మన దేశానికి తేవాలి ఘనత. భారతదేశపు భావి పౌరులం, భవితవ్యానికి భాగస్వాములం. బాధ్యత నెరిగే బతికే వాళ్ళం, భావి తరానికి పునాది రాళ్ళం. భావి తరానికి పునాది రాళ్ళం. వందే మాతరం, వందే మాతరం. అవును, మనం మాట్లాడింది అంతా తప్పు. మనం అనుకున్నట్లు జరగదంటే నా కొడుకు కొమరయ్యకు వెంటనే ఓటు హక్కును తీసుకుంటాం. ఇది భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు. సరైన నాయకుని ఎన్నుకోవడానికి యువత అవసరం ఎంతైనా ఉంది. అందుకే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బిఎల్ఓలచే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందవలసిందే. దీనికై మనమందరం సహకరించవలసిందే. అప్పుడే మనం రాబోయే ఎలక్షన్లలో సరి అయిన నాయకుని ఎన్నుకుంటాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలదే తుది నిర్ణయం. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యతగా భావించే ప్రజా ప్రభుత్వమే కావాలి మనకు. ఇందుకోసం ఓటు హక్కున్న ప్రతి పౌరుడు స్వయం నిర్ణయాధికారంతో సరైన నాయకులను ఎన్నుకోవాలి.
ఓటింగ్ శాతాన్ని పెంచాలి, ప్రజా గొంతుకను వినిపించాలి. అప్పుడే మన ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఏర్పరచుకున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్య దేశంలో మనుగడ సాగిస్తాయి. అప్పుడే మన దేశం సుసంపన్నమై ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. మెజారిటీ దళ అన్నారు కదా, మరి మెజారిటీ ప్రజలు ఓటింగ్లో ఎందుకు పాల్గొనడం లేదు? కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నట్లు విద్యార్థులు అనబడే యువత ఓటింగ్లో ఎందుకు పాల్గొనడం లేదు? మన అలసత్వం నిర్లక్ష్యం వలనే పట్టణాలలో ఓటింగ్ శాతం తగ్గుతుంది. ఉదాహరణకు 1,00,000 ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో 40 నుండి 50% మాత్రమే ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ ఓట్లను 4 అభ్యర్థులు పంచుకుంటే గెలిచే వ్యక్తికి కేవలం 20 నుండి 30% ఓట్లతో గెలిచే వాళ్ళు ఉన్నారు. అంటే ఇదేనా మన ఓటర్ అన్న శక్తి? అందుకే కథలన్నీ ఓటర్లారా తండోపతండాలుగా కదిలి రండి, ఓటింగ్ లో పాల్గొనండి, ప్రజా ప్రభుత్వాలను ఏర్పరచుకోండి. ఇదే కావాలి మన నినాదం, మన విధానం. ఎందుకు ఆలస్యం? పదండి ఓటు వేద్దాం. నేను వేస్తా ఓటు. నేను వేస్తా ఓటు. నేను నీతి నిజాయితీకే ఓటు వేస్తాను.